జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. హే కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నదిరేయి దాటితి వంట. వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట నందుని జింత, రేపల్లి ఇల్లాయేనంట. కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. నారాయణ. నందా, నీ పుత్రుడి జన్మోత్సవంలో పాలు పంచుకుంటే ఎలాంటి అనుభూతి కలిగిందంటే నా జీవితం సార్థకమైనట్టుగా ఉంది. ఇక మేం బయలుదేరతాం. గురుదేవా, తమరు గోకులం వచ్చారు, అలాగే మా కన్నయ్యను కూడా ఆశీర్వదించారు. ఇది మాకెంత సౌభాగ్యకర విషయం. ఇక ఇదే విధంగా తమ యొక్క ఆశీర్వాదం సదా మాపైన మరియు గోకులవాసులపైన నిలిచి ఉండాలి. అవును నంద, ఈనాటితో నా జన్మ సార్థకమైపోయినట్టుంది. ఇదేమిటి నారాయణ? ఇది ఏమి అసంభవం, అసంభవం నారాయణ. నారాయణ, ఇలా జరగడం అసంభవం నారాయణ. నారాయణ, మోసం, నన్ను మోసం చేశావు నారాయణ. ఇప్పుడు నువ్వు వచ్చి తీరాల్సిందే నారాయణ. నారాయణ, ఇప్పుడు నువ్వు రాక తప్పదు నారాయణ. బ్రహ్మర్షి, నారాయణ,
అయితే నువ్వే నా కన్నయ్య అంటే? ఎలా గుర్తుపట్టావు నువ్వు రాధే? రాధే కాదు, రాధా. రాధా. గోపాలకుల బంధనాలన్నీ విప్పింది నువ్వేనా? గోకులంలో గోవులు అవి నీ కారణంగానే ఎంత ఎక్కువ పాలిస్తున్నాయా? గోపాలకుల కారణంగా వారు గోవులని ప్రేమగా చూసుకుంటారు, అందుచేత. మరి పూతన, రాక్షసి పూతనని కూడా నువ్వే చంపావా? తనైతే తనంతటి తానే పడి చచ్చిపోయింది. నాకు మొదటి నుండే తెలుసు నువ్వు మాయగాడివని. నువ్వు మాయల మారివి. నా వింటరా? కానీ ఎక్కడికి రాదా? అదే నీ మాయలని అంగీకరించడానికి. నువ్వు అందరి ముందు ఒప్పుకోవాల్సి ఉంటుంది నువ్వు ఏమీ చేయలేదని. కానీ రాధే. రాధే కాదు, రాధా. అదే రాధా, నేనెంతగా చెప్తున్నానో నేనేమీ చేయలేదని అందరూ అంతగానే చెప్తారు. నేను సమస్తం చేస్తానని. నువ్వు చెప్పమంటే నేను వెళ్ళి చెప్పనా? అది రాధా ఏమీ చేయలేదని. నేను రాధని. మా నాన్నగారి వద్ద 1,00,000 ఆవులున్నాయి కాబట్టి నేను ఎవరి మాట వినను. ఇక నేను మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడకూడదు, అర్థమైందా? కృష్ణ, కృష్ణ, నువ్వు మౌనంగా ఎందుకు అయిపోయావు? కృష్ణ, నువ్వేం మాట్లాడట్లేదేంటి? నువ్వేగా చెప్పా అది నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడకూడదని. కృష్ణ, నా మాటలకి అర్థం ఏంటంటే? నేను నీ మాటకి అర్థాన్ని చాలా బాగా అర్థం చేసుకున్నాను రాధా. ఏమిటి? ఏంటంటే నాలో చాలా మంచి గుణాలున్నాయని. నేను గుణవంతుడిని. నువ్వు గుణవంతుడివా? గుణవంతుడివి కాదు, 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 కాదంతే. నారాయణ నారాయణ. ప్రభు, రాధాదేవి సత్యం పలికినది. లోకంలోని ఏ గుణము కూడా తమని తాకని కూడా తాకలేదు. అన్ని గుణాలకి అధికులు అంటే తమరు నిర్గుణులే కదా ప్రభు. నారాయణ నారాయణ. నిర్గుణుడా, మాట్లాడు. ఇప్పుడెందుకు మౌనం వహిస్తున్నావు? కృష్ణయ్య, త్వరగా రా, ఆడుకుందాం, ఆలస్యం అవుతోంది. నా గుణవంతులైన మిత్రులు నన్ను పిలుస్తున్నారు. అంతలోగా నువ్వు ఇక్కడే కూర్చొని నిర్గుణానికి అర్థం ఆలోచించు, సరేనా రాధే? మళ్ళీ రాధే? ఆగు కన్నయ్య. కృష్ణ, ఇంకా నేను చెప్పే మాటలు పూర్తి అవ్వలేదు. నువ్వు నా మాటలు వినలేదు. ఎవరివైతే అందరూ వింటారు, కానీ నేను మాత్రం ఎవరి మాట వినిపించుకోను. కృష్ణ, నేను నిన్ను ఎటులా ఆట ఆడిస్తానంటే నువ్వు నేను చెప్పినవన్నీ వినక తప్పదు. ఒకవేళ నేను ఆటలో ఆడించలేదనుకో, నా పేరు కూడా రాధే కాదు. కాదు, రాధ కాదు. ఎవరి వాళ్ళు? నేను గోకులంలో చూసింది ఎవరిని? రాక్షస్ ధర, నాకేమీ తెలీదు. నువ్వు అబద్ధం చెబుతున్నావు బ్రహ్మర్షి. రాక్షస్ ధర, నేను సత్యమే చెబుతున్నాను, నాకేమీ తెలియదు, నన్ను వదిలేయి. అయితే గోకులవాసులు ప్రాణాలతో ఎలా బయటపడ్డారు నారాయణ? సత్యము చెప్పు నారాయణ. రాక్షస్ ధర, ఒకవేళ నాకు తెలుసుంటే నీకు కూడా తెలిసే ఉంటుంది. నాకేమీ తెలీదు, అందువల్ల నీకు కూడా తెలియలేదు. నారాయణ, నీకేమీ తెలియదా? నారాయణ, నువ్వు బ్రహ్మర్షివి. నారాయణ, నువ్వు జ్ఞానివి. నారాయణ, నీకు సమస్తము తెలిసి ఉండాలి కదా. సమస్తము. నారాయణ, నేను శక్తి పొందాను యుగ యుగాలుగా. దాని నుంచైతే దేవతలు కూడా రక్షింపబడలేరు. చెప్పు, గోకుల వాసులను ఎవరు రక్షించారు? ఎవరు రక్షించారు? చెప్పు. నారాయణ. రాక్షస్ ధర, తమరి అసఫలత కారణానికి నాకు దండన విధించద్దు. నన్ను వదిలిపెట్టు రాక్షస్ ధర, వదిలిపెట్టు. నారాయణ నారాయణ. ప్రభు, ఈ శ్రీధరుడు కేవలం ఒక సాధారణ రజకుడు.
కానీ ప్రభు, ఇప్పుడు ఒక మనిషికి 2 రూపాలా? అదేను ఇంత భిన్న భిన్నంగా. ఇది ఎటుల సంభవం ప్రభు? దేవర్షి, ఈ సృష్టిలో ప్రతి ఒక్క మానవునిలో 2 శక్తులు దాగి ఉంటాయి. ఒకటి బ్రహ్మతత్వం, రెండవది రాక్షసత్వం. కానీ మానవుల యొక్క కర్మలు, వాళ్ళ భావనలు, వాళ్ళ ఆలోచనలు బట్టి నిర్ధారించబడుతుంది. వాళ్ళ లోపల బ్రహ్మతత్వం ప్రధానమవుతుంది, లేనిచో రాక్షసత్వం అవుతుంది. కానీ ప్రభు, ఇక్కడైతే బ్రహ్మ మరియు రాక్షసుడు ఇద్దరూ ఉన్నారు. దేవర్షి, అందుచేతనే మానవులను బ్రహ్మరాక్షసులంటారు. శ్రీధరుని పాపములు, అధర్మములు, అతని యొక్క రాక్షసత్వము అతని లోపల ఉన్న బ్రహ్మతత్వాన్ని తన స్వాధీనం చేసుకుంది. బ్రహ్మతత్వం రాక్షసత్వం స్వాధీనమవుతుందో అప్పుడు తాను రాక్షసుడి కంటే భయంకరుడవుతాడు. నారాయణ, చెప్పు, గోకులం యొక్క రక్షకుడు ఎవరు? చెప్పు. నువ్వు ఇంకా నాలో జీవించే ఉన్నావు. ఒకవేళ నువ్వు నాకు దేనికి పనికి రాకపోతే అప్పుడు నేను నీ అస్తిత్వాన్ని సమూలంగా సమాప్తం చేసేస్తాను. వద్దు రాక్షసరా, నాకు ఒక్క అవకాశం ఇవ్వు. నేను గోకులం వెళతాను. నా జ్ఞానంతో, వివేకంతో వెతికి పట్టుకుంటాను నీ శత్రువుని. నాకొక్క అవకాశం. నారాయణ, నేను నీకు అంతిమ అవకాశాన్ని ఇస్తున్నాను. వెళ్ళి అతన్ని వెతుకువాణ్ణి. నారాయణ, నారాయణ. మిత్రులారా, మనం వెతకాల్సి ఉంటుంది. కృష్ణ, మేమేం వెతకాల్సి ఉంటుంది? ఏ సంఘటన అయితే నేను జరిగిందో దానికి కారణాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అందరినీ అచేతులను చేయటం వెనుక పూతనలాగా ఎవరైనా అసురులున్నారేమో. అసురులా? రాక్షసుడి నుంచైతే నువ్వు తప్పించుకున్నావు నారాయణుడు దూత, కానీ బ్రహ్మశ్రీ బుద్ధి నుండి నిన్నెవరూ కాపాడలేరు. దేవకి వసుదేవుల అష్టమపుత్రుని నేను వెతికి తీరాలి. కానీ కన్నయ్య, నువ్వే చెప్పావుగా వీళ్ళందరూ అచేతులైనప్పుడు అక్కడ ఎవరూ లేరని. కంసుడు గాని, అలాగే కంసుని అసురులు గాని. మిత్రమా జీవక, నేనిలా ఎందుకొరకు చెప్పానంటే ఆ అసురులకి తెలియకూడదని. అది మనకి వాళ్ళ మీద సందేహం ఉందని. కృష్ణ, నువ్వు చెప్పదలుచుకున్నది ఏంటి? ఇట్రండి మిత్రులారా, అసురులు ఎవరి రూపాన్నైనా ధరించగలరు. అందుచేత మనం అప్రమత్తంగా ఉండడం అవసరం. అందరి మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఆ అసురుడు ఎవరైనా అయి ఉండొచ్చు. బాబు, ఆ కుండ చూపించు. అది కాదు, అది. ఎవరైనా కృష్ణ, అయితే మనం అలాంటి ప్రదేశాల్లో తిరగడం మంచిది కాదు. పదండి పదండి, మనం అందరం మన ఇళ్లలో దాక్కుందాం. మిత్రమా, ఆ పూతన మా రోహిణి పిన్ని రూపం ధరించింది. ఒకవేళ ఆ అసురుడు మన ఇంట్లోనే ఉంటే అప్పుడు? అమ్మ చెప్పింది, ఒకవేళ మనం సమస్య నుండి పారిపోతే అప్పుడు సమస్య మన వెనకాలే వస్తుందంట. మరి ఇప్పుడు ఏం చేయాలి కృష్ణ? సమస్యని ఎదుర్కోవటం. నువ్వు చెప్పేది బానే ఉంది కన్నయ్య, కానీ మనం సమస్య ఎదిరించేది అప్పుడు కదా, ఎప్పుడంటే మనం జీవించి ఉన్నప్పుడు. నేనైతే వెళ్ళిపోతున్నాను బతికొండడానికి. మీరు ఎదిరించండి సమస్యని. సుధామా, రాక్షసుడు.
సుధామా, ఒకవేళ సంకటం నుండి పారిపోతే ఇలాగే జరుగుతుంది. కానీ కృష్ణయ్య, కానీ కాదు సుధామా, సావధానం. ఇట్రండి. మనం సావధానంగా ఉండాల్సి ఉంటుంది. అందరి మీద దృష్టి పెట్టాలి. కానీ కన్నయ్య, ఒకవేళ పెద్ద సమస్య అయితే మరి మనం పెద్దవాళ్ళకి దాని గురించి చెప్పాలి కదా. మిత్రమా జీవక, ఒకవేళ పెద్దవాళ్ళు సమస్యలో పడినప్పుడు అప్పుడు మిగతా పనులు ఎవరు చేస్తారు? అందుచేత మనం అత్యంత గుప్తంగా ఈ పనిని చేయాల్సి ఉంటుంది మిత్రులారా. మాకు అర్థమైంది కృష్ణ. ఒకవేళ మనం ఈ పనికి సమయం కేటాయించామంటే 2 గడియల్లో పరిష్కరిస్తాము. బ్రాహ్మణుడెవరు? ఇతన్ని నేను గోకులంలో మొదటిసారి చూస్తున్నాను. ఒకవేళ ఇతను ఎవరైనా అసురుడు కాదు కదా? ఇదే నేనిప్పుడు చూడాలి. ఈ బ్రహ్మశ్రీ శక్తి నుండి మీ గోకుల వాసులను ఎవరు కాపాడతారు? మిత్రమానంద, కాని మహారాణి దేవకికి అష్టమ సంతానం పుత్రిక కదా. మరి కంసుడెందుకు గోకుల పరిపాలకుల్ని శత్రువులుగా చూస్తున్నాడు? ఇప్పుడు మొత్తం అంతా స్పష్టంగా ఉంది కదా. అయినా అతను ఎందుకు గోకులం పిల్లల మీద సందేహపడుతున్నాడు? లేదు, స్పష్టంగా ఏమీ లేదు. మన బుద్ధికి అందనిది ఏదో ఉంది. నందబాబు గారు, మీరు చెప్పింది సత్యమే. మహారాజు వసుదేవులు కూడా సదా ఈ విషయంలో మౌనమే వహిస్తారు. కాని వారి మౌనం వెనుక ఖచ్చితంగా ఏదొక రహస్యం దాగుంది. కంసుని యొక్క సందేహం నిరాధారమైనది కాకపోవచ్చు. దేవకి అష్టమ సంతానానికి గోకులంలో అవశ్యం ఏదో సంబంధం ఉండే ఉంటుంది. ఏ సంబంధమైనా ఉండనివ్వండి, కానీ మనం ఈశ్వరుని ఒకటే ప్రార్థించాలి. ఆ సంతానం ఎక్కడున్నా సరే క్షేమంగా ఉండాలని. నాన్న, నేను ఇక్కడే ఉన్నాను, అలాగే సురక్షితంగా కూడా ఉన్నాను. నాన్న, మీరు మాట్లాడుకునేది నా గురించేనా నాన్న? కాదు కన్నయ్య, మేము దేవకీదేవి మరియు మా మిత్రులు వసుదేవుల అష్టమ సంతానం గురించి మాట్లాడుకుంటున్నాం. నాన్నగారు, మీరేమాత్రం చింతించకండి. మేము ఎలాంటి పథకం ఆలోచించామంటే ఆ కంసుడు గాని అతని అసురులు గాని ఎవరిని ఏమీ చేయలేరు. కదూ అన్నయ్య? ఏం పథకము? ఏం పథకం కన్నయ్యా? నేను మీకు తర్వాత చెప్తాను. ఏమండి, మీరింకా ఇక్కడే ఉన్నారా? యశోదా, మేమెక్కడికి వెళ్ళాలి? మీరు మళ్ళీ మర్చిపోయారా? రేపు ఏకాదశి. నేను మొక్కుకున్నాను, ఒకవేళ కన్నయ్య మధుర నుండి సురక్షితంగా వస్తే 11 మంది బ్రాహ్మణులకు భోజనం పెడతానని. అమ్మా, సురక్షితంగా వచ్చింది నేను, మరి భోజనం బ్రాహ్మణులకెందుకు? భోజనాలు నాకు ఇంకా నా మిత్రులకు కదా పెట్టాల్సిందమ్మా. కన్నయ్య, నువ్వు మాట్లాడకు. తమరు వెళ్ళండి. నేను వెళ్ళనా బ్రాహ్మణులను ఆహ్వానించడానికి? నువ్వా? నేను కూడా పెద్దవాణ్ణయ్యాను. నేను కూడా మీ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటాను. అన్నయ్య చెప్పింది సరైందే నాన్న. బ్రాహ్మణులని ఆహ్వానించటానికి మేం వెళ్తాం. ఇప్పుడు నాకు 11 దాకా లెక్క పెట్టడం కూడా వచ్చు నాన్న. సరే, వెళ్ళండి, వెళ్ళి ఆహ్వానించరండి. కానీ గుర్తుపెట్టుకోండి, ఆహ్వానం మాత్రమే ఇవ్వాలి. అల్లరి పనులేవి చేయకూడదు, సరేనా? వెళ్ళండి.
ఋషభాను గారు, అది రాధకేమైంది? రాధ తనకి తాను గదిలో బంధించుకుంది. పైగా ఉదయం నుంచి ఏమీ తినలేదు. ఇంకా అన్నం తినడానికి కూడా తిరస్కరిస్తోంది.